హలో అండి. హ్యాపీ సండే అందరికీ. అందరూ ఈరోజు ఎలా గడిపారండి సండే రోజుని? మేమైతే ఉదయాన్నే బయటికెళ్ళాం అనమాట. వాడు చూడండి కుళ్ళిపోతున్నాడు మేమిద్దరం బయటికెళ్ళిపోతున్నాం అని. కాకపోతే మేము వెళ్ళింది సరదాగా కాదండి, హాస్పిటల్ కోసం వెళ్ళాం అనమాట. ఈ రోడ్లలో కానీ వెళ్ళామంటే ఇంకా నరకం చూసేసినట్టే. ఇది పినగాడి టు వేపగుంట హైవే అనమాట. మాటకి హైవే కానీ మొత్తం అన్నీ కన్నాలి రోడ్ అంతా. భయంకరంగా నొప్పులు స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో ఎలాగైతేనే ఈ రోడ్లు దాటుకొని వెళ్ళిపోయాం అనమాట. ఆ ఎదురుగా కనబడుతుందంతా కూడా డైమండ్ పార్క్ అండి. మన వైజాగ్లో ఉంది కదా డైమండ్ పార్క్, అదనమాట. డైమండ్ పార్క్ దగ్గరలోనే ఉన్న ఒక ఐ హాస్పిటల్కి వెళ్ళామండి కళ్ళు చెక్ చేయించుకోవడానికి, నాకు ఈయనకి. ఎందుకంటే చాలా రోజుల నుంచి తలనొప్పి అది చాలా ఇబ్బంది పడుతున్నాను, నేను పడుతున్నాను. ఆయన కూడా ఎక్కువగా కంప్యూటర్ ముందు వర్క్ చేసుకోవడం గట్రా దానివల్ల ఇబ్బంది అయిపోతుంది అనమాట ఆయనకు కూడా. సో అందుకని చెప్పేసి ఏం చెప్తారా ఏంటా అని చెప్పేసి వచ్చాము. కాకపోతే ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ బట్ చెక్ చేయించుకుంటే మంచిది కదా అనేసి వచ్చాం అనమాట. అవన్నీ అద్దాలు చూడండి ఎన్ని పెట్టేసి ఉన్నాయో, కళ్ళద్దాలు. ఇంకా రాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కళ్ళుని ఎన్ని రకాలుగా టెస్ట్ చేశారో, ఎన్నెన్నో మిషన్లో పెట్టేసి చెక్ చేశారు. ఎలాగైతే నేను చిన్న చిన్న వీడియోలు తీయగలిగాము. ఫస్ట్ అదిగోండి ఆయన కళ్ళు చెక్ చేశారు ఫస్ట్, తర్వాత నా కళ్ళు చెక్ చేశారనమాట. ఈయన చూడండి వీడియో తీయమంటే దొంగతనానికి వెళ్ళినట్టుగా తీశారనమాట. నేను అంత నవ్వానో ఈ వీడియో చూసి. కానీ మీకు చూపించాలి కదా మేము ఏం చేసాం అనేసి, ఏదో సరదాగా ఫన్నీగా ఉంది కదా అని చెప్పేసి పెడుతున్నాను అనమాట. ఇంకా హాస్పిటల్లోనైతే అంత గొప్ప ఘోరంగా ఏం చెప్పలేదండి. సో ఇంకా బయలుదేరిపోయాం అనమాట. ఇదేమో ఎన్ఏడి. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వద్దండి, కింద నుంచి పదండి, చూసి చాలా రోజులు అయిపోయింది కదా, కింద నుంచి మనం వెళ్ళని చెప్పేసి బ్రిడ్జ్ కింద నుంచి తీసుకెళ్దాం అన్నాను అనమాట. తీసుకెళ్తున్నారు ఈయన నా మాట కొట్టలేక. ఇంకా అలా వెళ్ళిపోతుంటే పుచ్చకాయలు కనిపించాయండి. నాకు పుచ్చకాయలు అంటే చాలా ఇష్టం అనమాట. జ్యూసీగా బాగుంటాయి కదా తీయగా. అందులోకి ఇప్పుడు సీజను, అందుకే పుచ్చకాయ కొనేసుకొని మధ్యలో బిర్యానీ కూడా కొన్నాం అనమాట. ఎందుకంటే బయటకు వచ్చాం కదండి, ఇంక వంట మరి ఇంట్లో ప్లాన్ చేసుకోలేదు, బయట నుంచే తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి. సో అందుకని చెప్పి బయటనే ఫ్రూట్స్ని బిర్యానీ కొనుక్కొని వెళ్ళిపోతున్నాం హ్యాపీగా. నా మొహం చూడండి ఎంతలా విరిగిపోతుందో బిర్యానీని చూసి. బిర్యానీ కడుపు నిండా తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని అలా మేడ మీదకి వచ్చానండి. ఎంత తుడిసినా సరే వస్తానే ఉన్నాయి. ఇంటి వెనకాతలో పెద్ద వేప చెట్టు ఉందండి, దాని ఆకులు అనమాట. ఇప్పుడు మరి ఆకులు రాలుతూనే ఉన్నాయి. అసలు మొత్తం మేడంతా కూడా ఆకులే అనమాట. రోజంతా తుడిసినా సరే నడు నొప్పి ఎక్కువైపోతుంది తప్ప అవి మాత్రం క్లీన్ అవ్వట్లేదు. ఇంకా చిరాకు వచ్చేసి ఏదైనా చేసేద్దాం అని చెప్పేసి ఇంకా పట్టుకున్నానండి చీపురు. మేడపైన 2 రోజులకు ఒకసారి తుడిసేసి పక్కన ఉంచేస్తున్నాను, తర్వాత ఎత్తిపెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే రోజు అదే పని చేయడాన్ని నడు నొప్పి వచ్చేస్తుందండి, అందుకని చెప్పేసి అనమాట. మన వీడియోస్ని లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.